హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ కూడా మందే. ఓకేనా? సో ఎక్సెస్ అందుట్లో ఎప్పుడైతే అయితాయో అప్పుడు నేను ఇందుట్లో కూడా పెడతాననమాట. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఒకవేళ ఇన్ కాల్ ఏదో ఒక ఎర్రర్ వచ్చిందంటే రీఇన్‌స్టాల్ చేసుకోండి యాప్. సో ఈ కిందిట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్‌టీయూకే స్టూడెంట్సు బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు. 2 రోజుల్లో వస్తాయన్నారు. రాలేదేంటి? అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నేను ఒకటే మీకు చెప్తున్నా. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పటినుంచో నేను చెప్తానే ఉన్నాను. మార్క్స్ ఎంట్రింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిజల్ట్స్ డిక్లరేషను మీరనుకున్నట్టు, నేననుకున్నట్టు ఒక్కొక్కసారి రావు. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఎందుకంటే రిజల్ట్స్ రిలీజ్ చేసేది మన చేతిలో ఉండదు. వాళ్ళదే ఉంటది మొత్తం కూడా. సో మీరు నిరభ్యంతరంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా పడుకోవచ్చు. ఎందుకో చెప్పానా? పీజీ రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత నేను చెప్తున్నాను. పేపర్ వాల్యుయేషను మొత్తానికి పాత పాస్డ్ ఔట్ వాళ్ళ మొత్తాన్ని పాస్ చేయడానికి చూసారు తప్ప, ఎవరిని తొక్కాలని గాని, ఫెయిల్ చేయాలని గూడా లేదు. రిజల్ట్స్ గురించి చెప్తా ఏంటని. ఇక ఆ తర్వాత మాల్ ప్రాక్టీస్ అంటే ప్లీజ్ పాస్ మీ రూ. 10, రూ. 100 ఇలాంటివి పెట్టినోళ్ళు ఉన్నారు చూసారా? అక్కడొచ్చేసరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు గానీ, దానికి మాల్ ప్రాక్టీస్ కింద గూడా చేయలేదు. రిపీట్ చేయొద్దన్న తర్వాత ఆగిపోయారు అంతా కూడా. 1, 2 సబ్జెక్టులు బీటెక్, బీఫార్మసీలో ఇలా చేసిన వాళ్ళున్నారు. ఏంటంటే అది పుకారు లేపేశారక్కడ. ఇలా డబ్బులు పెట్టండి, ఇలా ప్లీజ్ పాస్ మీ అని రాస్తే చేస్తారంట అని జెప్పేసి వాళ్ళు లేపితే ఇప్పుడు 10 మంది ఒక అబద్ధాన్ని చెబితే అదే నిజమవుతది. సో, తెలియక స్టూడెంట్సు వాళ్ళు అమ్మో! నిజమేనేమో అని జెప్పేసి అందరూ ఇది రాయటం జరిగింది. అయితే ఏమైంది? సో, ఇదంతా ఎందుకు చెప్తానో తెలుస్తుంది మీకు. అయితే ఇక్కడ వచ్చేసరికి అన్నీ చూసి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఇలా రాస్తున్నారు రాయొద్దని జెప్పేసి. అప్పటి వరకు గూడా అందరూ కూడా రాయడం జేశారు. సో, ఈ సోదంతా ఎందుకు జెప్తున్నానంటే ఇప్పుడు, ఈ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఈ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్టు వీటిని ఏం జేస్తారంటే పీడీఎఫ్ ఫైల్స్ కింద కన్వర్ట్ జేసి కాలేజెస్‌కి పంపిస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ లింక్ క్రియేట్ చేస్తారు. అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే ఫస్టు ఈ ఇలాంటివన్నీ పక్కన పెట్టి చేద్దాం అనుకున్నారు. కాపోతే దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల వద్దులే ఇక స్పెషల్ సప్లీ గదా! అది అని జెప్పేసి దాన్ని వదిలేయడం జరిగింది. అందుకనే ఇదంతా జెప్పాను. సో, దానివల్ల మీకు ప్రాబ్లమ్ లేదు. ఇక రిజల్ట్స్ అంటారా? రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి క్రిస్మస్ లోపు వచ్చేస్తాయి. కన్ఫర్మ్‌గా ఈ సంవత్సరం రిలీజ్ అయిపోతాయి. జేఎన్‌టీయూకే అఫిలియేటెడే గానివ్వండి, అటానమస్సే గానివ్వండి, బీటెక్, బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అది ఆ రెగ్యులేషన్ లేదు, ఈ రెగ్యులేషన్ లేదు. సో, ఇదంతా తెలియక వీళ్ళు సార్ మొన్నొస్తా అన్నారు. రేపొస్తాను. మరి స్టూడెంట్స్ పెడుతున్నారు. కొంతమందినొచ్చేసరికి వేరే వాళ్ళు గూడా వేరే వాళ్ళు గూడా పెట్టడం అయితే జరుగుతుందనమాట. అయితే నేను చెప్పొచ్చేది ఒకటే. మీ రిజల్ట్స్ అయితే ఈ డేట్ లోపు వచ్చేస్తాయి ఖచ్చితంగా. మీరు దాని గురించి భయపడాల్సిన పనైతే లేదండి. నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత. వీడియో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా షేర్ చేస్తాను. సో, ఇంకా చాలా మందిరొచ్చేసరికి స్పెషల్ సప్లీ ఎప్పుడుంటది మళ్ళీ ఏంటి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి గూడా ఒక అప్డేట్ ఉంది. నేను పెడతా వీడియో. ఓకేనా? సో, ఈ ఛానెల్‌లో సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆ ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకేనా? సో, రిజల్ట్స్ లింక్ క్రియేట్ జేస్తారు. చాలామంది ఇంకా వచ్చేసరికి గ్రేడ్స్ వస్తున్నాయి. మార్కులు తెలియట్లేదు. మార్క్స్ కూడా తెలుస్తున్నాయి. మార్క్స్‌కి గూడా సెపరేట్ లింక్ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్.